హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో ప్రమాదం జరిగింది. త్రుటిలో పెను ముప్పు నుంచి విద్యార్థులు బయటపడ్డారు. యూనివర్సిటీలోని బాలికల హాస్టల్లో కుప్పకూలింది స్లాబ్. కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల హాస్టల్ అర్ధరాత్రి కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో గదిలో ఎవరూ లేరు. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ కింద పడి విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటనలతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. క్యాంపస్లో తమకు రక్షణ లేదంటూ ఆందోళనకు దిగారు. ఘటనా స్థలాన్ని రిజిస్ట్రార్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కాకతీయ యూనివర్సిటీలో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. గత అర్ధరాత్రి సమయంలో కూడా పోతన హాస్టల్ సంబంధించిన విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్లో కూడా స్లాబ్ సంబంధించిన పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడడంతో కూడా పెద్ద శబ్దం అయితే వచ్చింది. వచ్చినటువంటి తరుణంలో అక్కడే ఉన్నటువంటి బెడ్స్ కు సంబంధించిన విద్యార్థులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో ఆయా సంబంధించినటువంటి బెడ్స్ పైన కూడా పెచ్చులు ఊడిపడ్డటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడ విద్యార్థులు ఆ గదిలో లేకపోవడంతో కూడా త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా గతంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులపై కూడా ఫ్యాన్ పడడంతో కూడా పెద్ద సంఖ్య ఉన్నటువంటి పెద్ద ప్రమాదం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆమె తలకు గాయం కావడంతో 18 కుట్లు అయితే పడ్డాయి. ఆ ఘటన మరిచినటువంటి కొద్ది రోజులనే కూడా ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా విద్యార్థులు అయితే కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి కూడా అర్ధరాత్రి సమయంలో విద్యార్థులంతా కూడా రోడ్డుపైకి వెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ మల్లారెడ్డి మాత్రం హాస్టల్ కు చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడే ప్రయత్నం నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోన్ కావడం, అదేవిధంగా తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న క్రమంలో రిజిస్ట్రార్ ను ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో రిజిస్ట్రార్ ను ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా అతన్ని నిర్బంధించే ప్రయత్నం అయితే విద్యార్థులు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సంబంధించిన విద్యార్థి సంఘం సంబంధించిన నేతలు, అదేవిధంగా విద్యార్థి సంబంధించిన నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం అర్ధరాత్రి మొత్తం ఒక కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నా కూడా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం మాత్రం దీన్ని పట్టించుకోకపోవడంతో కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ రోజు ఉదయమే కూడా రిజిస్ట్రార్ అదేవిధంగా ఉన్నటువంటి ఇతర సంబంధించిన అధికారులతో అక్కడ చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆయా సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడడం, అదేవిధంగా పోతన యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో వారందరినీ కూడా ఆయా శిథిలావస్థలు ఉన్నటువంటి హాస్టల్ నుంచి కూడా వేరే నూతనంగా నిర్మించినటువంటి హాస్టల్ కు ప్రయత్నించే వాళ్ళందరూ కూడా నచ్చజెప్పి పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులు మాత్రం కొంతమంది అసహనానికి గురి కావడం, అదేవిధంగా తరచూ ఇలాంటి సంఘటన జరగడంతో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆల్రెడీ అంటే పెచ్చులూడాయంటే ముందే కొంత డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది కదా, మరి విద్యార్థులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లలేదా, యాజమాన్యం దృష్టికి ఇంతకు ముందే? అంటే ఇలాంటి ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. చోటు చేసుకున్నటువంటి క్రమంలో ఆయా సంబంధించిన కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన హెచ్ఓడీలు, అదేవిధంగా ఉన్నతాధికారులకైతే కూడా వివరణ ఇవ్వడం, అదేవిధంగా దీనిపై కూడా ఏదో దానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు తెలపడం జరిగింది. తెలిపినటువంటి క్రమంలో కూడా నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి మిమ్మల్ని మారుస్తామంటూ కూడా గత కొంతకాలంగా నచ్చజెప్తూ వస్తాను. వచ్చినటువంటి క్రమంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే కూడా ఉన్నటువంటి ఆయా సంబంధించిన పోతన హాస్టల్ గతంలో నిర్మించారు కాబట్టి అది కాస్త కూడా స్లాబ్ కి సంబంధించినటువంటి పెచ్చులు ఊడిపడుతున్నాయి. క్రమంలో దానికి సంబంధించి అధికారులకు తెలపడం, అదేవిధంగా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం, గత కొద్ది రోజుల క్రితమే కూడా విద్యార్థులపై కూడా ఫ్యాన్ ఊడి పడడంతో కూడా తీవ్ర గాయాలు కావడం, ఆ తర్వాతకి ఇలాంటి ఘటనలు తరచూ జరగడంతో కూడా అధికారులకు వినవించుకున్నా కూడా వారు మాత్రం పట్టించుకోకపోవడంతో కూడా తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకునే క్రమంలో గత అర్ధరాత్రి మాత్రం విద్యార్థులు మాత్రం తీవ్ర అసహనానికి గురి కావడం, అదేవిధంగా ఆగ్రహానికి లోని కావడంతో పాటు ఉన్నట్టు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రోడ్డుపైకి ఎక్కారని చెప్పొచ్చు. ఎక్కిన క్రమంలో కూడా రిజిస్ట్రార్ కు మల్లారెడ్డితో మాట్లాడడం, అదేవిధంగా జరిగినటువంటి ఘటనను కూడా వివరించడంతో కూడా ఈ రోజు మాత్రం ఉదయం విద్యార్థి సంఘం నేతలతో సంప్రదించినటువంటి క్రమంలో నూతన భవనానికి కూడా మార్చే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు.